చాలా కోపంలో ఉన్నా. ఏమైంది నీకు? ఎందుకు అలా అన్నావు? ఓ భాను, ఏంటైపోయింది? నేనేమో 300 రూపాయలు గిఫ్ట్ ఇస్తే అట్లా ఏమో పెన్ను ఇచ్చి గిఫ్ట్ అని ఇచ్చి అసలు. అందుకే ఇలాంటి ఏమీ లేకుండా చదువుకొని వస్తే పోయిద్దిగా. ఎందుకు ఈ క్రిస్మస్ గోంగూర కట్టలు? అంటే నాకు నచ్చలేదు, అక్కడే పడేసా. గిఫ్ట్ బాగోపోతే బాగాలేదని చెప్పాలి కానీ అలా మొహం మీద విసిరేయచ్చా? మీకేం తెలుస్తుంది? నానేది లోపల ఏదో వర్క్ చేస్తున్నారు, చూసుకోపో. నానా ఏమైంది మేఘన? మా ఫ్రెండ్ పెన్ ఇచ్చి గిఫ్ట్ అంటే. ఏంటి అయితే నీ ఫ్రెండ్ని గిఫ్ట్ ఇచ్చిందా? ఏంటి పెన్? నాకు నచ్చలేదని అక్కడే పడేసా. నీకు నచ్చలేదని అక్కడే పడేసావా? పడేసా. నీకు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు. ఎందుకు? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసి వద్దామని. పద. ఎవరైనా ఉన్నారా అండి? ఎవరండి? నా పేరు మోహన్ అండి. ఇదిగోండి నా కూతురు మేఘన. మీ అమ్మాయి అఖిలాకి ఫ్రెండ్ అవుతుంది. ఓ తినేనా మేఘన అంటే? ఏం కావాలండి? ఏం లేదండి, అఖిలాతో మాట్లాడి వెళ్దామని వచ్చాం. ఏమండి గిఫ్ట్ గురించి ఏమన్నా? అయ్యో, గిఫ్ట్ గురించి అయితే ఎప్పుడో వచ్చి అడిగేవాళ్ళండి. గిఫ్ట్ గురించి ఏం కాదండి. ఒకసారి అఖిలాని పిలవండి. అఖిల, వస్తున్నానమ్మా. హాయ్ మేఘన. హాయ్ అంకుల్. హాయ్ అఖిల. తినేనా నీ ఫ్రెండ్ అఖిల అంటే? అమ్మ అఖిల, నువ్వు మేఘనాకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు నీ దగ్గర ఉందా అమ్మా? ఉంది అంకుల్, నా దగ్గర ఉంది అంకుల్. ఒకసారి చూపి అమ్మా. అరే, ఈ పెన్ చాలా బాగుందా మేఘన? ఏంటి నాన్న? ఒక గిఫ్ట్ అనేది ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమే తప్ప మనం దానిలో విలువలు కానీ స్టేటస్లు కానీ చూడకూడదు. గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా దానిలో ఉండే ప్రేమ సమానమే. మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లలకి డబ్బు యొక్క విలువ నేర్పించండి, కానీ దాని యొక్క విభేదాలు కాదు. ఇదిగో మేఘన, ఇది నీకు అఖిల ఇస్తున్న గిఫ్ట్ కాదు, తనకి నీ మీద ఉన్న ప్రేమ. థ్యాంక్ యూ అఖిల. సరే ఆంటీ. అయ్యో ఏం కాదులే బుజ్జి. వెళ్ళొస్తామండి. ఏమిటి టీ తాగి వెళ్దు రండి. పర్లేదండి, ఈసారి వస్తాం. థ్యాంక్ యూ.